ఏకాదశి మనం పాటించినప్పుడు మనం పూర్వజంలో చేసిన కర్మ దగ్ధమవుతూ ఉంటుంది తద్వారా. ఓహ్! ఇంకోటేంటి ఏకాదశి రోజంతా గూడా మీరు అందరం ఏమనుకుంటాం పొద్దున్నే లేచాము, చక్కగా పూజాది కార్యక్రమాలు చేసుకున్నాము. దాని తర్వాత ఇంట్లో ఏదో అభిషేకమో లేకపోతే ఆలయానికి వెళ్ళాము, ఉపవాసం ఉన్నాం అనుకుంటాం. అవును. అదొకటే కాదు మనం చేయాల్సింది. హ్మ్. మీరు చేసే ప్రతి పనిని కూడా మీ ఇష్టదైవానికి లేదా విష్ణువుకి సమర్పిస్తూ చేయగలగాలి. ఓహ్! అంటే మీరు ఏ పని చేస్తున్నా ఆఖరికి ఒక అడుగు తీసి అడుగు నడుస్తున్నారు. ఆ ఆ రోజున. రోజు ఆ థాట్ మొత్తం దాని మీదే ఉండాలి. ఓకే. అంటే భగవంతుడి మీదే పూర్తిగా మీ ఆలోచనని మొత్తం పెట్టుకుంటూ ఆ రోజు పని చేయగలగాలి. అంటే పూజ చేసిన కాసేపు కాకుండా అంతే. మిగతా సమయం అంతా గూడా ఆయన క్రెడిట్ ధ్యాసలో. మొత్తం అతనికి ఇచ్చుకుంటూ వెళ్ళాలి. హ్మ్. ఆ రోజు ఏదో ఒక అప్రిషియేషన్ వచ్చింది మీకు ఎగ్జాంపుల్. ఆ! ఎవరో ఏదో వర్క్ చేసేవాళ్ళు కంప్యూటర్ డిజైనింగ్‌కి సంథింగ్ క్రియేటివ్ అనుకుందాం కాసేపు. ఓకే. వెంటనే కృష్ణ నీ 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 అనుగ్రహం వల్లే, విష్ణు హ్మ్. నీ అనుగ్రహం వల్లే, లేదా అమ్మవారి భక్తులు అమ్మ నీ అనుగ్రహం వల్లే. ఒకే పరమాత్మ నీ రూపాలో ఉన్నాడు కాబట్టి. అవును. ఏకాదశి పెట్టడానికి గల కారణాలు ఒకటి హెల్త్ బెనిఫిట్. రెండవది ఎప్పుడైతే నువ్వు చేసే ప్రతి పనిని కూడా హ్మ్. భగవంతుడికి సమర్పిస్తూ అందుకే చూడండి మనం పూజల్లో కూడా పూజ మొత్తం అయిపోయాక మళ్ళీ అక్షింతలు, నీళ్లు తీసుకొని పరమేశ్వర ప్రీత్యర్థం అవును. తత్ఫలం అంటే ఈ యొక్క ఫలితం మనం ఏదైతే పూజ చేసిన ఫలితాన్ని కూడా ఆ పరమేశ్వరుడికి దారపోస్తాం. హ్మ్. అప్పుడు ఏమవుతుందంటే అతనికి దారపోసిన తర్వాత వచ్చేటువంటి ఆయన మళ్ళీ ఇస్తాడు మనకు ఫలితాన్ని.